మీ గ్రామం నుంచి రాజారెడ్డి కుటుంబాన్ని ఏలేశారు అంటే వాళ్ళు అంత మంచి పనులు చేస్తుంటారు అప్పట్లోనే. ఇది ఇప్పుడా నుంచి వచ్చింది కాదు, మనకు తాత దగ్గర నుంచి వెంకటరెడ్డి కానించి రాజారెడ్డి కానించి ఉండిందే ఈ కథ అంతా కూడా. ఇప్పుడు వార్డు మెంబర్ ఓడిపోయినా కూడా ఆ నుంచి కత్తులు నూరి గొడ్డలు నూరి ఎవరైతే మాకు ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ నరికి మేము ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం కదా, దాన్ని గమనించరా? ఎప్పుడో మరి వార్డు మెంబర్ ఓడిపోయినారు అంటే మరి జగనన్న తల్లి గారు విజయమ్మ గారు ఓడిపోలా? మరి అది వాస్తవమే. నమస్కారం ప్రజలారా, మన పార్టీ గురించి, మన జగనన్న గురించి, మన తాత రాజారెడ్డి గారి గురించి, మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళు ఏ విధంగా రాజకీయాల్లో ఎదిగినారు, ఏ విధంగా రాజకీయాల్లోకి ప్రవేశించినారు, ఏంది కథ, ఏంది వ్యవహారం అనేది అతి కొద్ది మందికి తెలుసు. మరీ ముఖ్యంగా మా రాయలసీమ జిల్లాల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా అందరికీ తెలియకపోవచ్చు నేటి తరానికి. మరి అటువంటి వాళ్ళకందరికీ కూడా మా పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కూడా తెలియనటువంటి విషయాలను బీటెక్ రవి గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్ర ప్రజానీకానికి వివరించినారు. మరి ఆయన ఏం మాట్లాడినాడు, ఏంది వ్యవహారం, ఏమైనా తప్పులు మాట్లాడినాడా లేదన్నట్టుగా ఉంటే వాస్తవాలను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసినాడా అనే దాన్ని మనం ఖచ్చితంగా ఈరోజు వీడియోని విశ్లేషణ చేయాలా. తప్పకుండా కొద్దిగా వీడియో లెంతీగా ఉన్నప్పటికీ చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రి చేసుకునేటువంటి క్రమంలో మరి బీటెక్ రవి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మనకు మన పార్టీకి కూడా కొద్దిగా డ్యామేజ్ కలిగించేట్టుగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. కావున మనం తప్పకుండా వీడియోని విశ్లేషణ చేద్దాం. బీటెక్ రవి గారు మీరు ఇంకా స్టార్ట్ చేయండి. మీరేం మాట్లాడినారో చూస్తాం, ఏందో కథ ఏందో మాట్లాడదాం. చెప్పు కానీ. అందరికీ నమస్కారం. నమస్కారం, మీకు కూడా నమస్కారం బీటెక్ రవి గారు. మా కొంపలు రగలు పెట్టేదానికి వచ్చినారు, ఓకే. కానీ తర్వాత ముఖ్యంగా ఒక 2-3 రోజుల కిందట మా పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కదా, మా ఎన్ఎం ఒక ఐటెం కాదు సార్, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు అని ఏమవుతుంది అంటే మీకు నోట్లో నుంచి ఆ మాట రావాలన్నా కూడా అంతగా ఇదిగా ఉంటే మేమేం చేద్దాం అంట. గొడ్డల పార్టీ అన్నారా? వాస్తవం అధ్యక్ష. ఎందుకు మేము గొడ్డలు ఆయుధాలను వాడతాం కాబట్టి మాది ఇప్పటి నుంచి కాదు, ఆయుధాలు వాడటంలో మాకన్నా మించినోడు ఎవడు లేడు. తాతగారి దగ్గర నుంచి, తండ్రి గారి దగ్గర నుంచి నేటి తరం అన్నదాకా కూడా వాటిని వాడుకుంటానే మేము రాజకీయ ఆధిపత్యముల పోరులో మేము పైకి ఎదుగుతూ ఉన్నాం. లేకంటే మమ్మల్ని ఏం పులులు సింహాలు అని ఏమన్నా మమ్మల్ని చూసి భయపడతారా? మా దగ్గర ఉండే ఆయుధాలు, మా దగ్గర ఉండే తపేలం బ్యాచ్ని చూసి భయపడతారు సార్. చెప్పండి. ప్రెస్తో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడడం, వాటికి తప్పకుండా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. మీరు కౌంటర్ ఇచ్చినా కూడా బీటెక్ రవి గారు ఇక్కడ సీమరాజా ఉన్నాడు, ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాడు. మీరు ఏమి చెప్పినా కూడా అది వాస్తవా కాదా అనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాను నేను. మీరు చెప్పండి. ఎందుకంటే జెన్జీ అంటే ఇప్పుడు 20 years నుంచి 30 years లో వాస్తవంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ జగన్ రెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజారెడ్డి అంటే వీళ్ళ కుటుంబ స్థితిగతులు, ఆ తర్వాత ఆనాటి పరిస్థితులు ఏంటి, వీళ్ళు ఏమేమి దారుణాలు ఆకృత్యాలు చేసి తర్వాత రాష్ట్ర రాజకీయాన్ని తర్వాత ఈ రకంగా తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ రకంగా దుర్మార్గాలు చేశారో అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పు సార్. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కాదు, మాకు తెలుసు. వాళ్ళు చేసే దారుణాలు అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి, నేనేం చెప్పినాను రాష్ట్ర ప్రజలారా, జాన్సన్ కుక్కు, థామస్ కుక్కు, పీటర్ కుక్ అని వీళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు పంది మాంసం సప్లై చేసేవాళ్ళు అని మనం ఎప్పుడో చెప్పినా. నేను ఇప్పుడు కాదు, గత 7-8 ఏళ్ల క్రితమే చెప్పినాం మనం. ఒరే ఇల్లు ఆ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు మా వాళ్ళు. కానీ రాజకీయ ఆధిపత్యాల కోసం హత్యలు చేయించటం, ఎవడైనా సరే మన వర్గాన్ని భయపడలేదు, రాజారెడ్డి వచ్చితే భయపడలేదు, రాజారెడ్డి వచ్చే నిలబడలేదు,
మరి రాజారెడ్డికి ఏదైనా సరే ఒక భూ అక్రమాలు చేయడంలో కానీ మైనింగ్ చేయడంలో కానీ ఆ బెరటీస్ మంగంపేట ముగ్గురయ్య దగ్గర కానీ ఏ విధంగా హత్యలు చేయించి మరి శవాల మీద నుంచి శవాలను తొక్కుకుంటూ పైకి వచ్చినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం అని మనం ఎప్పుడో చెప్పినాం. కానీ బీటెక్ రవి గారు ఈ తరానికి తెలియజేస్తున్నారు. నేనున్నా కదేడా, నేను తెలియజేయినా, మేము ఇడేం భజన చేయను ఉన్నాం అన్నకో, మేము అన్నకు ప్రధానమంత్రిని చేసుకునేదానికి ఉన్నాం. మేమేమి మా పార్టీలో ఉంటారు భజన చేసేవాళ్ళు, మేమంట భజన చేయం. వాస్తవాలు చెప్పి మా దిక్కు మళ్ళించుకుంటాం ప్రజలను. చెప్పు సార్. వీళ్ళు చేసే పనులు నచ్చక నా సొంత మండలం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో గ్రామస్తులంతా ఆ గ్రామం నుంచి వెలివేస్తే అప్పుడు అక్కడ నుంచి మైగ్రేటెడ్ అయ్యి పులివెందులకు వచ్చి స్థిరపడ్డారు. అంటే పులివెందుల టౌన్ లో. అంటే ఇప్పుడు మీ గ్రామం నుంచి రాజారెడ్డి కుటుంబాన్ని ఏలేశారు. అంటే వాళ్ళు అంత మంచి పనులు చేస్తుంటారు అప్పట్లోనే. ఇది ఇప్పుడా నుంచి వచ్చింది కాదు, మనకు తాత దగ్గర నుంచి వెంకటరెడ్డి కానించి రాజారెడ్డి కానించి ఉండిందే ఈ కథ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు అప్పట్లోనే గ్రామాల నుంచి ఎలయబడినారంటే వాళ్ళు అప్పట్లో ఏ విధమైనటువంటి పనులు చేస్తుంటారు, ఏ విధమైనటువంటి బఫూన్ పనులు చేస్తుంటారో ఒకసారి నేటి తరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే గ్రామాల నుంచి బహిష్కరణ చేశారు ఒక కుటుంబాన్ని అంటే మరి వాళ్ళ ఇంటికి సచ్చినా ఎవరు బాగూడదు, బతికినా ఎవరు బాగూడదు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు బాగూడదు, సావుకు బాగూడదు, మరి వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదని ఈ రకంగా మరి ఉండిందంటే మరి కథ ఏందనేది ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజుల్లో మళ్ళీ పులివెందులకు వచ్చి పులివెందుల్లో నుంచి స్టార్ట్ చేసినటువంటి చరిత్రలే ఇవన్నీ కూడా. చెప్పు సార్. అది వాళ్ళ కుటుంబం యొక్క అంటే ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా మారి ఆ తర్వాత మనం ఏదైతే స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు కూడా ఆ కాలంలోనే భారతదేశానికి అన్యాయం చేసిన కుటుంబ చరిత్ర వాళ్ళది. ఎస్, భారతదేశానికి అన్యాయం చేసిన కుటుంబం అంటున్నారు బీటెక్ రవి గారు. మరి నేను అదే భారతదేశానికి ప్రధానమంత్రిని చేసి మా అన్నను మేము చేసిన తప్పుల్ని మరి క్షమించమని అడుగుదామని దేశ ప్రజానికాన్ని కూడా అడుగుదామని కూడా. అందుకే మా అన్నని ఇప్పుడు మేము ప్రధానమంత్రిని చేయాలనుకుంటాము. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే మా తాతగారు ఉన్నారో మరి వాళ్ళ మా తప్పుని మరి దేశానికి దేశభక్తులంగా మేము మారాలంటే మా అన్నను ప్రధానమంత్రిని చేర్చే ఇది అవుతుంది. ఖచ్చితంగా మేము చేస్తాం. మేము మా ప్రయత్నం అదే ఉన్నది. మేము ఎక్కడా కూడా ఎన్నికడికి వేసేటువంటి సమస్య లేదు. అన్నను ప్రధానమంత్రిని చేస్తాం సార్. మీరు చెప్పండి. అలాగే ఈయన మళ్ళా మాదేదో పొలిటికల్ ఫ్యామిలీ, మా నాన్న నాకు రాజకీయం ఇట్లా చేయనాడు అట్లా చేయనాడు అని చెప్తాడు కదా. అసలు 1968లో అప్పట్లో పులివెందుల సర్పంచ్ కు ఇప్పుడు ఏదైతే ఈయన తాత రాజారెడ్డి అని చెప్పుకుంటాడో నాయనమ్మ అంటే రాజారెడ్డి గారి భార్య జయమ్మ అప్పుడు సర్పంచ్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ కాదు, వార్డు ఎలక్ట్ అయ్యి వార్డు మెంబర్స్ కలిపి సర్పంచ్ ఎన్నుకునేవాళ్ళు. అవును. 1968లో రాజారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి నాయనమ్మ రాజశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి జయమ్మ గారు పులివెందుల సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఒక వార్డు మెంబర్ కు పోటీ చేస్తే గాడిచర్ల కృష్ణమూర్తి అనే ఒక ఆయన చేతుల్లో వార్డు మెంబర్ కు ఓడిపోయిన చరిత్ర వెళ్ళది. సరే, ఇప్పుడు వార్డు మెంబర్ ఓడిపోయినా కూడా ఆ నుంచి కత్తులు నూరి గొడ్డళ్ళు నూరి ఎవరైతే మాకు ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ నరికి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం కదా, దాన్ని గమనించరా? ఎప్పుడో మరి వార్డు మెంబర్ ఓడిపోయినారంటే మరి జగనన్న తల్లిగారు విజయమ్మ గారు ఓడిపోలా? విజయమ్మ గారు ఏం ఓడిపోలేదా? ఆమె కూడా ఓడిపోయింది కదా. మరి ఓడిచ్చినారా, మరి ఓడిపోయిందా అనే విషయాల్లో పక్కన పెడితే ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి స్థాయి నుంచి ఓడిపోయినారు అని బైసనం అయిపోయింది కానించి మరి దేశ ప్రధాని కావాలనేటువంటి లక్ష్యంగా ఉండేటువంటి మన జగనన్న ఏ స్థాయిలో మరి రౌడీయిజం, మరి అదేవిధంగా రాజకీయం, మరి రౌడీయిజం చేస్తేనే రాజకీయం వచ్చింది. రౌడీయిజం చేయకుండా ఉంటే రాజకీయంగా వైఎస్ కుటుంబం అంత ఎత్తు ఎదిగి ఉండదు. మరి హత్యలు చేయకుండా ఉంటే మరి అంత ఎత్తు ఎదిగి ఉండరు. మరి ఎవరైనా మాకెదురు వచ్చి మమ్మల్ని కాదని మాకు మర్యాద ఇవ్వకుండా ఉన్నా మమ్మల్ని కాదన్న వ్యక్తులు ఎవరైనా కూడా హతమార్చకుండా ఉంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు సార్. మేము వాటన్నిటిని తొక్కుంటా శవాల మీద నడుచుకుంటా శవాల మీద మీసం టంటా వచ్చితే ఈరోజు ఈ స్థాయికి వచ్చినావు. మరి అది వాస్తవమే, మీరేం తప్పు మాట్లాడాల. నేనేం చెప్తానంటే ఈ తరానికి అందరికీ కూడా మీ అవ్వ వార్డు మెంబర్గా ఓడిపోయింది, మీ తాత ఇట్లా హత్యలు చేశాడని చెప్పాల్సిన అవసరం ఏంది? తండ్రి లేని బిడ్డ ప్రధానమంత్రి అవ్వాలా అనుకోవడం తప్ప అని నేను బీటెక్ రవి గారిని అడుగుతా ఉన్నా. చెప్పండి సార్. మా ఫ్యామిలీ అది ఇదని చెప్పుకుంటారు
వార్డు మెంబర్ కు ఓడిపోయారు. పోతాము ఉండేది. సరే, అక్కడ నుంచి ఆయన ఏదో ఫైట్ చేసుకుంటా, ఏదో రాజకీయం చిల్లర రౌడీజం చేసుకుంటా, అప్పట్లోనే 1962లో రాజారెడ్డి పేరుతో పులివెందుల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్. అవును, రౌడీ షీట్ ఉంటాం, అదొక చరిత్ర. మీ మీద ఎందుకు లేదు రౌడీ షీటరు? మీ మీద ఎందుకు లేదు రౌడీ షీటు? మరి అదేవిధంగా ఎవరి మీదైనా ఎందుకు లేదు? ఇప్పుడు మా మీద రౌడీ షీట్ ఉన్నదనే కదా మీరు ఇప్పుడు పబ్లిక్గా చెప్తున్నారు. రాజారెడ్డి గారి మీద రౌడీ షీట్ ఉన్నది 90sలోనే అని, మరి ఏమి 80sలోనే ఉండింది. ఏమైతే అది ఉంటే అదొక రౌడీ షీటర్ వస్తున్నాడంటే ఆ రోజుల్లో మరి ఉచ్చబోసేవాళ్ళు, అవునా కదా? మరి షీట్ అనేది ఊరికే ఓపెన్ చేయరు కదా. మేము చేసిన పనులు ఎన్నో ఉంటాయి, చెప్పండి సార్. ఇప్పటికీ ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. తర్వాత జనరల్ డైరీ అదంతా తీస్తే పార్ట్ ఆఫ్ హిస్టరీ తీస్తే వస్తుంది. ఓకే. 1962లోనే పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారు ఒక రౌడీ షీటర్. ఓకే, నో ప్రాబ్లం. సరే, దాని తర్వాత జనరల్ గా కడప జిల్లాలో రెడ్డిస్ది ఆధిపత్యంగా ఉండేది. అవును. వీళ్ళందరికీ మంగంపేట దగ్గర చాలా మంది చెప్పినలా నేను ఎప్పుడో చెప్పిన, ప్రతిరోజు మన వీడియోలో చెప్తానే ఉంటా. మంగంపేట వెరైటీస్ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఆదాయం, అంటే ఆదాయ వనరులు ఎట్లా తీసుకోవాలా ఏందని వేరే ఊరి దగ్గర ఎవరికో ఆ మైనింగ్ వచ్చే నేను ఒకనే ఆడికి పోలేను, నీలాంటి రౌడీ షీటర్లు కావాలని చెప్పి మరి ఆ రోజుల్లో రాజారెడ్డిని వెంట పెట్టుకుంటే, అదే రాజారెడ్డి ఎవరైతే మరి పెట్టుబడి పెట్టి మరి ఆ మైనింగ్ వచ్చినటువంటి వ్యక్తిని హతమార్చి రాజారెడ్డి వశం చేసుకున్నాడు ఆ మైనింగ్ అంతా కూడా అని నేను గతంలో చెప్పినానా? బీటికి రావు అదే చెప్తాను నేనండి. మీరు ఇప్పుడు చెప్పుయా. అక్కడ చాలా మంది రెడ్లకు అక్కడ వెరైటీస్ వచ్చాయి. ఓకే ఓకే. అందులో ఒక బీసీ కులానికి చెందిన చేనేత వర్గానికి చెందిన ఓకే ఆయన వెంకట నరసయ్య అని ఆయన కూడా మైనింగ్ వచ్చింది. మంచిది. కానీ ఈ రెడ్ల ఆధిపత్యం ముందర చూడు పని చేసుకోలేని ఉన్నప్పుడు రాజారెడ్డికి నువ్వు నాకు అండగా ఉండని పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇచ్చాడు. అంతే ఊరికేనే నువ్వేం పెట్టుబడి పెట్టద్దు, ఏం పెట్టద్దు, మైనింగ్ నా దగ్గర ఉన్నది, మైనింగ్ నాకు వచ్చింది, నువ్వు నాకు ఆపుగా ఉండు. ఎందుకంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గం రెడ్లు ఎక్కువైనారు, నేను ఒక బీసీకి చెందినటువంటి బిడ్డను, నువ్వు నా దగ్గర నాకు కొద్దిగా ఆపుగా ఉండు, నీకు ఇంత % ఇచ్చాను అని చెప్పి ఆ రోజుల్లో చెప్పినాడు ఆ మంచి మనిషి. ఎందుకంటే పెట్టుబడి లేకుండా ఏమి లేకుండా నా వెనకాల రాజారెడ్డి ఉన్నాడు, రౌడీ షీటర్ ఉన్నాడు, రౌడీజం చేస్తాడు, మనుషులను చంపుతాడు అని అదే కదా అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తిని పెట్టుకున్నాడు అంటే నేను నిలబడలేను, నువ్వు ఉంటే బాగుంటుంది పెట్టుకున్నాడు. కథ ఏమైందో చెప్తాడేనండి. ఇప్పుడు రూపాయి పెట్టుబడి రాజారెడ్డిది. కోరిక రెడ్ల సందన నేను ఇబ్బంది పడతారా, నువ్వు కూడా రౌడీవే కదా, నిన్ను అడ్డం పెట్టుకుని ఉంటే నాకు 2 మేలు జరుగుతుంది, నీకు పెట్టుబడి లేకుంటే ఇంత వ్యాపారం ఇస్తానని అక్కడికి ఎంటర్ అయ్యి కాలక్రమేణా వెంకట నరసయ్యనే హత్య చేసిన దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. అంటే దుర్మార్గం ఎట్లయితే దుర్మార్గమో నువ్వు నన్ను నమ్మి దగ్గర పెట్టుకున్నావు, నిన్ను చంపటంలో దంపే ఉన్నది. ఇప్పుడు ఆ బీసీకి చెందిన వ్యక్తి నేను ఒకనే చేసుకోలేకుండా నువ్వు రాజారెడ్డి నీవు ₹1 పెట్టుబడి పెట్టద్దు, ఏం పెట్టద్దు బా, నీకు ఫ్రీగా నేను ఇంత భాగం ఇచ్చానని చెప్పి పెట్టుకున్నాడు. నమ్మినాడు కదా, నమ్మినోడిని పొడుచాం కానీ నమ్మనోడిని ఎట్ట పొడుచావు? మరి అదేవిధంగా మరి అది దుర్మార్గం పెట్టేది. మా ఓడికి డబ్బు మీద ఆశ కలిగింది, ఒరే మనకు % వచ్చానే ఎంత ఉన్నది, మరి అంతమంది అయితే ఇంకా మరి ఏ విధంగా మనం లక్షల కోట్ల రూపాయలు సంపాదించాను. ఆ రోజుల్లోనే రాజారెడ్డి గారి ఆలోచన విధానం అట్లా ఉండింది బా. అట్లున్నప్పుడు మరి ఆ మనిషిని హతమార్చినారు, ఆయన చంపేసి మైనింగ్ ఆయన మన రాజారెడ్డి వశం చేసుకున్నాడు. అదేవిధంగా బీసీఆర్ ఉన్నాడు, రైల్వే కోడూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన బత్యాల చెంగలరాయుడు మరి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన మీద ఎన్నిసార్లు అటాక్ చేశారో ఒకసారి ఆ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు చెప్పాలా ఇన్ని మాటలు అటాక్ చేశారు ఏందనేది. బీసీఆర్ నన్నా అడగాల, నీ మీద ఎన్నిసార్లు అటాక్ చేశాడు రాజారెడ్డి అని చెప్పుగా. ఎవరైతే నిన్ను బాగుపరుస్తామో అని నమ్మి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేపించుకోమని పిలిచిన అతన్నే ఇతన్ని హత్య చేసినారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే హత్యలో ఎవరైతే పాల్గొన్నారో సరాయపల్లెకు చెందిన పౌర్లెడ్డి అని ఆయన కూడా ముద్దాయి. ఆ హత్య జరిగిన ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆ పౌర్లెడ్డి అని ఆయన కూడా గోటూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందినాడు. అది అంతే. ఇప్పుడు బాగానండి, ఇది ఇప్పుడు కాదు, అన్న తెలివి అప్పుడు అన్న రాజారెడ్డి ఇద్దరు ఒకటే, ఏం తేడా ఏమి లేదు. ఎట్లంటే ఎవరైతే ఆ బీసీకి చెందిన మనిషిని చంపే దాంట్లో ప్రధానంగా పాల్గొన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా 3 సంవత్సరాలకు మళ్ళా అనుమానాస్పద మృతిగా శవమై తేలినాడు. మరి అదేవిధంగా మనం చూసుకుంటే వివేకం సార్ గారి హత్య అయినప్పుడు మరి
మనకు మన అన్నను ఏలాగా పని ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి ఫ్లైట్ వేసుకోవచ్చు కూడా అది వేరే విషయం. ఆ రోజు రోడ్డు మార్గంలో వచ్చిన ట్రాక్టర్లో వచ్చినా కూడా ఒకరోజు తొందరగా వచ్చాడు, కానీ అంత నిదానంగా వచ్చినాడు హైదరాబాద్ నుంచి కారులో. ఆ రోజు అన్న ప్రయాణించినటువంటి కారు ఏదైతే ఉన్నదో ఆ కారు డ్రైవర్ కూడా మరి మరణించడం జరిగింది. మరి ఇంక అర్థం చేసుకోండి, ఈడ ఒకసారి ఆలోచన చేయండి. మంగంపేట ఇటు వివేకం సారు, మరి హత్యలో పాల్గొన్న వ్యక్తులు, ఈడ చూసే డ్రైవరు, అనుమానాస్పద మృతి. ఓకే కథం. మీరు ఇంకా ఇన్ని ఏమనుకుంటారో మీ అభిప్రాయం చూసుకోండి, నాకు సంబంధం లేదు. నేను ఇవన్నీ ఏమైనా కూడా మనం ప్రధాన అయ్యేదాకా వదిలేదే లేదులే. చెప్పున్నా ఏంటి ఈ హత్య చేయించింది రాజారెడ్డి, వీళ్ళే తెలిసిపోతారని హత్యలో పాల్గొన్న ఎవరైతే ఆ రోజు యాక్టివ్ గా హత్యలో పాల్గొన్న పౌల్ రెడ్డిని కూడా రాజారెడ్డి వీళ్ళే చంపించారని కూడా పులివెందులలో ఈ విషయం అందరూ అనుకుంటారు. తర్వాత అందరికీ తెలుసు. ఆ రకంగా అక్కడ మంగంపేట బైరెటీస్ అనేది ఇలా సొంతం చేసుకొని దాంతో వచ్చే ఆదాయంతో చిన్న చిన్నగా రాజకీయంలోకి ఎంటర్ అవుతూ ఆ ప్రాంతంలో ఏదైతే త్రివేణి స్టీల్స్ అని ఆ కాలానికి అక్కడ ఒక మంచి పారిశ్రామికవేత్త మురళీమోహన్ రెడ్డి అని త్రివేణి స్టీల్స్ పెట్టి బాగా ఆయన ఎదుగుతుండే క్రమంలో ఈ రాజారెడ్డి గారు అక్కడ మురళీమోహన్ రెడ్డిని కూడా హత్య చేయించారు. జరుగుతాయి. అది ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఎవరైతే కొల్లం గంగిరెడ్డి అని ఉన్నాడో అసలు పాయింట్ చెప్తా ఆడేనా, వద్దు స్వామి మాకుండే సంబంధాలు సత్సంబంధాల గురించి మీరు చెప్పొద్దు స్వామి, ఎందుకు అవన్నీ చెప్తారు. కొల్లం గంగిరెడ్డి కాడి విరాడు ఇప్పుడు బీటెక్ రవి గారు, కొల్లం గంగిరెడ్డి రెడ్డివుడ్ ఎర్రచందన అంతర్జాతీయ స్మగ్లర్ ఆయన. మరి అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు బ్లాస్ట్ ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు గారు బ్లాస్ట్లో కీలకమైనటువంటి నిందితుడిగా ఉండేటువంటి కొల్లం గంగిరెడ్డి కాడికి పోయినాడయా. చెప్పు యాంగా, నువ్వు కొల్లం గంగిరెడ్డి కాడికి పోయినావు చెప్పు. అంటే రెడ్డి శాలకి సంబంధించిన ఆయన ఆ గంగిరెడ్డి వాళ్ళ బ్రదర్ బ్రహ్మానంద రెడ్డి, గంగిరెడ్డి వాళ్ళ బాబు బాబురెడ్డి కలిపి ఈ మురళీమోహన్ రెడ్డిని ఆ రోజు రాజారెడ్డి చెప్తే హత్య చేయించారు. అప్పటి నుంచే వీళ్ళకి ఆ బంధం, కొల్లం రెడ్డికి వైఎస్ కుటుంబానికి బంధం అనేది ఎలా ఏర్పడిందంటే ఆ మురళీమోహన్ రెడ్డి అంటే కొల్లం గంగిరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, బాబుల్ రెడ్డి ముగ్గురు కలిసి ఆయన మైనింగ్కి సంబంధించిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ మైనింగ్ సంబంధించినటువంటి ఆ ఓనర్ని హతమార్చడంలో మరి రాజారెడ్డి చెప్పినాడని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా పాల్గొని మరి ఆ రోజుల్లో నుంచి మరి ఆ రోజుల్లో రాజారెడ్డి తొలమో పొలమో ఇచ్చితే తిని ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎవరు, కొల్లం గంగిరెడ్డి, మరి బ్రహ్మానందరెడ్డి, వాళ్ళ బాబుల్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఆ రోజుల నుంచి రాజారెడ్డికి హత్యలు చేయడంలో పాల్గొని హత్యలు చేయడంలో సహకరించడం, హత్యాయత్నాలు చేయడం, హత్యలు చేయడానికి మాత్రమే వాడుకునేటువంటి వీళ్ళు పెద్ద నాయకులని చెప్పుకుంటారు మరి ఆ నియోజకవర్గంలో. మరి అదేవిధంగా కొల్లం గంగిరెడ్డి ఏ విధమైనటువంటి స్మగ్లరో, మరి ఏ విధంగా విదేశాల్లో ఉంటే మరి ఆయన్ని ఏ విధంగా తీసుకొని వచ్చినారు ఏంది కథ అనేది అదంతా వేరే ఎత్తు. అందుకేనేమో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జైల్లో ఉన్నాడు. మరి వైఎస్ జగన్ మన జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి ఆయన్ను బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలు చేయటం, 10-15 రోజుల్లోనే ఆయన బెయిల్ మీద కడప సబ్ జైలు నుంచి కూడా రిలీజ్ అయినటువంటి చరిత్ర. ఎందుకైనాడ్రా మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జైల్లో ఉండటం ఏంది, ముఖ్యమంత్రి మన జగనన్న ఉన్నప్పుడు బయటికి రావడం ఏందని చాలామందికి అర్థం కాల. ఇది ఎప్పటి నుంచో కథ. ఇది మంగంపేట బెరైటీస్ దగ్గర వాళ్ళను హత్యలు చేసిన నాటి నుంచి వాళ్ళకు ఉండేటువంటి సంబంధాలు, వాళ్ళ తాత దగ్గర నుంచి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కాదు రాజారెడ్డి, అదేవిధంగా ఏమన్నా వాళ్ళ తాతకు వెంకటరెడ్డికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయో మనకైతే తెలియదు. సరే చెప్పున్నా, ఏదైతే ఏటైతే ఉన్నది కానీ అయిపోయింది కథ. ఆ మంగంపేట బెరైటీస్ చేస్తా కోడూరులో ఉండి ఇప్పుడు మన పార్టీకి చెందిన బత్యాల చెంగల్నాయుడు అన్న మీద పులివెందుల నుంచి రౌడీలు పోయి ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం చేశారో ఒకసారి చెంగల్నాయుడు గారు అడిగి కూడా వివరణ తీసుకోండి. నాకు తెలిసి 3-4 సార్లు అతి భయంకరమైన హత్యా ప్రయత్నాలు చేశారు. ఏదంటే దేవుని దయతో ఆయన అదృష్టం ఉండి నేను చెప్పినా కదా ముందే మీకు జరిగింది. ఇంకా 1989 ఎలక్షన్స్ అప్పుడు ముందు రాజారెడ్డి గారు జమ్మలమడుగు ప్రాంతంలో పెద్దమూడి మండలంలోని చిన్నమూడి అనే గ్రామానికి ఎలక్షన్ సందర్భంగా రిగ్గింగ్ చేయాలని పోయాడు. ఆ ఊరు ఒక మిలిటరీ ఆఫీసర్ తో ఈయన గొడవ పెట్టుకుని ఇంక మాట్లాడకూడదు, లైఫ్ పడేట్టుగా చేసినారు. వాళ్ళ కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. 10-12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి వాళ్ళ మీద జాలి పడేది ఏంది? జాలి కాదు అది. అంతవరకు
మీరు మీ ఇష్టం వచ్చినట్లు పల్లెల్లో వీళ్ళతో వాళ్ళని మర్డర్ చేయొచ్చు, వాళ్ళతో వీళ్ళని మా రాజకీయమే అది. గడుపుకుంటున్నారు. ఎప్పుడైతే పాఠశాల వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మనం ఆయన బతికుంటే మనం చంపుతాడని వాళ్ళ ఇంట్లో మనిషి జోలికి పోయేటప్పటికి వాళ్ళు కొంచెం మేలుకొని ఇది మన ఇంటికే చుట్టుకొని వస్తుందని మీరు భయపడి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలే. భయపడి అంటే ఇంకా రాజారెడ్డి పోయినాడు, మరి ఆ నేపథ్యం మరి ఇంకా తండ్రి పోయినాడు అని చెప్పి ఈయన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డికి రాజకీయంగా ఎదగాలనేది ఒక ఆలోచన బాగా దృఢంగా సంకల్పం ఏర్పడింది. మరి ఇంక నేను పోయి నన్ను చావమంటావా లేదంటే ఇంకెంతమందిని చావమంటారని అంతటితో ముగించా. మొత్తానికి ఎప్పుడైతే రాజారెడ్డి హత్య కాబట్టినాడో మరి పార్థసారథి రెడ్డి వాళ్ళ తమ్ముడు వాళ్ళు మరి మా అన్న మీదకి పోతున్నారని చెప్పి ఆ ఘర్షణలో మరి రాజారెడ్డి మీద ఏటుపడడం, రాజారెడ్డి మరి ఆయన మరణించడం, ఆ తరువాత ఈ భయపడినారు, ఒరే మా నాయన్నే చంపినారే అంటే ఇంత నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మనల్ని చూసే ఎవడైనా భయపడతాడు, మనల్ని ఎవడైనా ఏదైనా టచ్ చేయాలన్నా కూడా భయపడతారు, మన వర్గాన్ని కనీసం ఏలెత్తి చూపించాలన్నా భయపడేటువంటి క్రమంలో ఆ రోజుల్లో మరి రాజారెడ్డిని హత్య చేశారంటే మరి ఇంకా ఏ విధంగా ఉంటుంది మనకు రాబోయే రోజుల్లో అని కారి మళ్ళీ ఆడికి ఆ నేపథ్యాన్ని కొద్దిగా ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇక రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైనటువంటి మరి ఆ చరిత్ర ఉన్నదో చూద్దాం. చెప్పు సార్. జాలితో కాదు, కేవలం వాళ్ళకి భయపడి. నేను చెప్తున్నాను కదా, మనం ఎవరి మీదకి పోయినా కూడా మన ఇంట్లో వాళ్ళ మీదకి వస్తుందని అప్పుడు భయపడి అక్కడి నుంచి కొంత తగ్గడం జరిగింది. ఓకే, ఈ రకంగా రాజారెడ్డి ప్రస్థానం సాగితే ఇంకా రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చేటప్పుడు చెప్పండి అయినా మీరు చెప్పాలి స్వామి, మీరు చెప్పాలి. ఎందుకు పట్టినారు రాత్రి మాకు? ఏదో మా ఓడు ఏదో ఆ రోజు మాత్రల ప్రభావమో లేకంటే ఇంకొకటో ఏదో మాట్లాడినాడు సార్, దాన్ని మీరు సీరియస్గా తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఆ రోజు జరిగినటువంటి కథా కార్కాడి అంతా చెప్తే మేమేం చేసి చావాలంగా? సరే చెప్పు, రాజశేఖర రెడ్డి గారి కథ ఏందో కూడా విందాం. ఒకటి లింగాల మండలం అని ఉంది. ఓకే, అక్కడ స్టార్టింగ్ లో రామారావు గారి పీరియడ్ లో ఉన్నప్పుడు మండలం ఎలక్షన్ జరిగినప్పుడు పెద్దగూడాల కృష్ణారెడ్డి అని ఆయన మర్డర్ చేశారు. ఎవరు ఆయన అంటే వాళ్ళన్న రామాంజలి రెడ్డి అప్పుడు మండలానికి కంటెస్ట్ చేశాడు. వాళ్ళుంటే ఎదుగుదల మాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అది నీట్ గా ప్లాన్ చేసి ఒక ఇద్దరిని తాడిపత్రి సబ్ స్టేషన్ లో పెట్టి, అంటే ఎవరైతే అనుమానితులుగా ఈ మర్డర్ వెనక ఉంటారని దొనలాగ ఎంగమోహన్ రెడ్డిని ఆయన ఇంకో ఆయన తాడిపత్రి స్టేషన్ లో పెట్టి ఇతను సెకండ్ షోకి పోయి వస్తా అంటే అటాక్ చేసి డిఎన్ రెడ్డి అంటే మాజీ ఎంపీ వాళ్ళ గేట్ ముందరనే మర్డర్ అంతే. ఏడైనా మేము చేయాలని కూడా చేసేయటమే, మళ్ళా దాన్ని ఎక్కడ ఆపేది ఉండదులే. అదే టైంకి నిన్న కేశవన్న చెప్పినట్లు హైదరాబాద్ లో మిలిటరీ ఆఫీసర్ తో ఈయన గొడవ పెట్టుకుని హైదరాబాద్ లో ఇక్కడ కేసు పెట్టించుకొని నేను ఆ ప్రాంతంలో లేను హైదరాబాద్ లో ఉన్నానని ఒక ఎల్బీ కోసం అంతే రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కుట్ర పని చేసిన మటర్ అది. నెక్స్ట్ వచ్చేసి రఘురామరెడ్డి గారు సింగిల్ విండో ప్రెసిడెంట్ లింగాల మండలమే, ఆయనను పులివెందులకు దగ్గరలో ఆయన కూడా మర్డర్ చేశారు. ఈ మర్డర్ కూడా ఏంటి, ఆ రఘురామరెడ్డి ఆయన ఆ మండలం ఎలక్షన్స్ లో చెబితే వినకుండా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశాడు. మరి మేము చెప్తే వినకుండా మాకు ఎదురు తిరిగితే ఏమవుతుంది? ఇది మనకు ఎవడైనా సరే మేము ఏం చెప్పినా రాజారెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారి హయాం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాము, అదేవిధంగా మన జగనన్న హయాంలో కూడా చూసినాం. ఎదురు తిరిగితే ఏమవుతుంది అనేది మాకు ఎదురు తిరిగేటువంటి వ్యక్తులకు కూడా తెలుసు ఏమవుతుందని, కానీ వాళ్ళకు టైం ఆడిదాకానే రాసి ఉంటాడు దేవుడు, అది కథ. కాబట్టి ఆయన మర్డర్ కేశవన్న కూడా వాళ్ళు కొంచెం బంధువులు కూడా అవుతారు. మా పర్ణపల్లిలో ఎంత దారుణమైన విషయం అంటే మొత్తం ఆ ఊరికి 400 నుంచి 500 మంది రాజారెడ్డి పోయి జనాన్ని వేసుకొని పోయి మొత్తం లైట్స్ అన్ని ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఆఫ్ చేసి కాంప్రెసర్లు డైనమైట్లు పెట్టి పేల్చి వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం మనుషులు అంటే వాళ్ళు ఎవరు లేరు, లేడీస్ ను కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించి అందరిని బయటికి పంపించారు. వాళ్ళ మెడల్లో ఉండే గొలుసులు పట్టు చీరలు అవన్నీ కూడా లూటీ చేసి ఇంట్లో ఉండే పశువుల్లో ఇడ్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డైనమైట్ లో పెట్టి పేలిస్తే వాళ్ళకు ఉండే పశు సంపద కూడా ఆ రోజు చనిపోయి అది చూసేదానికి కానీ అంత హృదయ విదారకంగా అంటే రాజారెడ్డి గాని వీళ్ళతో పెట్టుకుంటే ఊరు మీదకి వచ్చి విచ్చలవిడిగా కరెంటు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి ఇండ్లు కూడా డైనమైట్ లో పెట్టి మేము పేలుస్తాము. పేల్చేది అంటే బాంబులు మా డైనమైట్లు అంటే ఏంటి మరి అవి పెట్టి పేల్చటమే. అంటే ఇంట్లో ఉండేటువంటి మూగ జీవాలు కూడా వాటిని కూడా కనీసం వదలకుండా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు వాటిని దొబ్బేసి మరి వాళ్ళను ఏంటి ఆలోచన చేయండి. ఏ విధంగా మనకు ఎదురు తిరిగినా మనం రాజకీయంగా ఎదగాల, ఆధిపత్యం మనమే మన చెయ్యే పైన ఉండాలనేటువంటి లక్ష్యంలో భాగంగా ఎవడడ్డం వచ్చినా వాడిని నరకడం,
వాళ్ళ ఇండ్లను ధ్వంసం చేయడం, గ్రామాల్లోకి పోయి కరెంట్లు తీసేసి వాళ్ళ ఇండ్ల మీద బాంబులు వేయడం అనేది ఆ రోజుల్లో మరి చరిత్ర. ఇది చరిత్ర. మరి రాష్ట్ర ప్రజానికానికి ఇప్పుడుండేటువంటి యువతకు మరి బాగానే వివరిస్తున్నారు. మరి అంటే అట్లుంటుంది మన రాజన్న బిడ్డలంటే, మన రాజారెడ్డి వారసులు అంటే ఊరికే ఉండదు కదా. చెప్పు. అంతటి భయానకమైన వాతావరణాన్ని లింగాల మండలంలో సృష్టించి ఇది చెప్పాల్సి వస్తుందంటే దానికి రాజకీయానికి సంబంధం ఉంది. అవును. ఇంతటి భయానకమైన వాతావరణాన్ని సృష్టించి లింగాల మండలం అంతా రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1996లో ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ రాజమోహన్ రెడ్డి గారు కట్టెచ్చేశారు. అప్పుడు ఈయన 4,000 చిల్లర 5,000 స్వల్ప మెజార్టీతో గెలిచారు. అప్పుడు ఏం జరిగింది, లింగాల మండలంలో అబౌవ్ 90% పోల్ అయినాయని చెప్పి మొత్తం లింగాల మండలం బాక్సులంతా రిగ్గింగే. అంతేలే. ఆ బాక్సులన్నీ పక్కన పెడితే మళ్ళా కింద పడి ఆ బాక్సులు ఎంచుతే అంతా కూడా వన్ సైడ్ రిగ్గింగ్. అంటే ఒక హత్యలు, లింగాల మండలంలో 2 హత్యలు, ఒక డైనమైట్లు పెట్టి భయప్రాంతం చేసి ఓట్లన్నీ చేయించుకొని ఆ తర్వాత ఆ రోజే మీరు ఎంపీగా ఓడిపెట్టి మీకు ఇంత రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. అంటే ప్రతి మర్డర్ వెనక కూడా వాళ్ళ ఒక పొలిటికల్ గెయిన్ అనేది ఉంటది. అసలు మీరు మామూలుగా ఆశ్చర్యపడతారు. గతంలో లింగాల మండలంలో ఎలక్షన్ రాత్రే బ్యాలెట్లన్నీ గుద్దేసుకొని పొద్దున ప్రజలు వచ్చే వాళ్ళకి సంతకం పెట్టించుకొని పంపించేవాళ్ళు. అంటే పోలింగ్ అంతా రాత్రే పోలింగ్ ఆఫీస్ కనుక్కొని ఆ ఊర్లోకి వచ్చానే రాత్రే బ్యాలెట్ పేపర్లు వస్తాయి. బ్యాలెట్ పేపర్లు రాత్రి అన్ని గుద్దేసుకొని పొద్దున్న ఎవరైనా జనాలు వచ్చే వాళ్ళతో సిగ్నేచర్ పెట్టుకొని పంపించేవాళ్ళు. అంటే ఎండలో ఎందుకని ఎండలో ఎందుకు ఓట్లు వేసేదానికి మేము వేసుకుంటామని రాత్రి ఎలక్షన్ ఆఫీసర్తో కూర్చొని మాట్లాడుకొని మన వాళ్ళు పోయి ఇంకా గుద్ది అన్ని ఆయన అయితే బ్యాలెట్ పేపర్లో వేసుకొని ఎవరినో వచ్చి 4-3 సంతకాలు పెట్టించుకొని పోచ్చాయి అయిపోయింది పోవాయి అంటారు. అదే కదా. మరి ఎండలో ఎందుకు లైన్లో నిలబడుకొని ఓట్లు వేయటం అని ఒక సంకల్పంతోనే తప్ప ఇంక వేరే ఏం కాదులే. మీరేం ఆలోచన చేయద్దులే. ఈవీఎం మిషన్లు కూడా పగల కొట్టేవాళ్ళు మన దాంట్లోనే ఉన్నారు. ఈవీఎం మిషన్లు పగల కొడతాం ఎందుకంటే ఇప్పుడు రిగ్గింగ్ చేశారని మీరు చెప్తారు. మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఈవీఎం మిషన్లు పగల కొట్టేది. మరి ఎలక్షన్ జరిగేటువంటి అక్కడికి పోయి ఆడ ఏ విధమైనటువంటి భాష, ఏ విధంగా ప్రవర్తన ఉంటుంది, ఏ విధంగా అక్కడికి వచ్చినటువంటి ఓటర్లతో ఏ విధంగా వాగ్వాదానికి దిగటం, వాళ్ళతో గొడవలు పడటం, వాళ్ళకు కొట్టే క్రమంలో మాకు ఏ విధంగా దెబ్బలు తగిలినాయి అనేది గతంలో అందరూ చూశారు. మా పార్టీలో మా అన్న దగ్గర ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఇటువంటి నేర చరిత్ర, నేర స్వభావం, మరి అదేవిధంగా చూసుకుంటే రౌడీ షీటర్లు కావాలా, మేము ఏమి చెప్పినా కూడా అదే కరెక్ట్ అనేటువంటి వ్యక్తులు మాత్రమే మా దగ్గర మరి అవకాశాలు ఉంటాయి. మా దగ్గర నిలబడతారు కూడా. మా దగ్గర అటువంటి వ్యక్తులే కావాలా. మరి మీరు ఏదో ఇట్లాంటివన్నీ చెప్పడం ఇది చాలా బాధాకరంగా ఉన్నా. సరే చెప్పండి, ఏదేమైనా కూడా చూస్తాం. వ్యవస్థ వచ్చేసి పులివెందులో ఉండేది. తర్వాత భారత్ బంద్ అని అప్పుడు మనం రామారావు గారి నాయకత్వంలో ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ లో ఉన్నాం. భారత్ బంద్ జరిగితే విపరీతంగా పులివెందులో జనాలు వచ్చి భారత్ బంద్ బాగా సక్సెస్ అయింది. ఆ రోజు ఏదైతే వాళ్ళకు కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ కానీ డిప్లొమా కాలేజ్ కానీ అప్పటికి వాళ్ళ కాలేజీలే, ఆ కాలేజీ లేకపోయి కూడా స్టూడెంట్స్ లెక్చరర్స్ ఈ రోజు బంద్ అని చెప్పి పంపించారు. ఇంతవరకు వాళ్ళ కాలేజీలోకి ఎంటర్ అయిన చరిత్ర ఎప్పుడు లేదు. మా కాలేజీలోకి వచ్చి మా కాలేజీలే మూపించేంత ఇది ఉందా మీకు తెలుగుదేశం వాళ్ళకు? ఇది కాదు, కంట్రోల్ తప్పింది, మనకు భయం పోయింది, ఏదో ఒకటి భయం క్రియేట్ చేయాలని అంటే మర్డర్ చేయాలి ఇప్పుడు. అంటే మా కాలేజీలోకి వచ్చి మా కాలేజీల్లో ఉండే విద్యార్థులను బయటికి పంపించి ఆ టీచర్లు బయటికి పంపించేశారంటే మరి భయం తగ్గిందనే కదా. ఇప్పుడు మళ్ళీ భయం కావాలంటే ఎవడో ఒకటి మర్డర్ చేయాలా. ఎవడో ఒకటి మర్డర్ చేసి అన్నో సాటి వచ్చే ఎవడు మర్డర్ చేశారంటే రాజారెడ్డి వ్యక్తులు, రాజారెడ్డి మనుషులు, రాజశేఖర రెడ్డి మనుషులు జరిగినాయి. వాళ్ళు ఇద్దరికినరా వేసారు. వాళ్ళ కుటుంబం అంతే, రాజారెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు మనుషులు కింద నరికిందంటే భయం. ఇంకా భయం ఉంటే ఎవడైనా ఇంకేమైనా చేయగలుగుతాడా? అదే చేశాడు. తప్పేమున్నది? మనుషులు భయపడాలంటే నరకాల, నరికినాం. ఏందంటే ఇప్పుడు అప్పటికప్పుడు విలేకర్ నారాయణ అని ఏదన్నా మంచి స్టోరీలు తెలుగుదేశం పార్టీ తరఫున రాసన్నాడు. విలేకర్ నారాయణ మర్డర్ పులివెందులో. తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి నంద్యాలపల్లి శివరామరెడ్డి అని ఆయన మర్డర్. వాళ్ళ రాజకీయాలు ఏం సంబంధం లేదు పెద్దగా, సానుభూతి పరులు. ఆ 2 మర్డర్స్ తో పులివెందుల టౌన్ అంతా సరెండర్. ఏది ఏ సంబంధం లేకుండా కొంచెం సానుభూతి పరులుగా ఉండే వాళ్ళనే మర్డర్ చేస్తే తెలుగుదేశం వైపు యాక్టివ్ గా తిరిగే వాళ్ళ మా పరిస్థితి ఏందని ఆ 2 మర్డర్స్ తో పులివెందుల టౌన్ సైలెంట్ అయిపోయి ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఇచ్చేసి మర్డర్. తర్వాత మా మిత్రుడైనటువంటి దేవుడి శంకరెడ్డి, రాజలక్ష్మి వాళ్ళ దగ్గర విశ్వప్రసాద్ రెడ్డి అని అతను కీలక మంచి అబ్బాయి, అప్పట్లో బాగా యాక్టివ్ ఉన్నాడు. అతన్ని కూడా మర్డర్ చేసి ఆ విశ్వప్రసాద్ రెడ్డిని కూడా ఇది చేసినాడు. తర్వాత ఇదంతా లింగాలలో జరిగింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే
తర్వాత గుంటూరు మండలంలో ఇనగనూరు అనే ఒక ఫ్యాక్షన్ విలేజ్. దాంట్లో 2 గ్రూపులు కూడా, ఒక గ్రూప్ రాజశేఖర రెడ్డి దగ్గర పోతుంది, ఒక గ్రూప్ రాజారెడ్డి దగ్గర పోతుంది. లేదంటే ఒక గ్రూప్ రాజారెడ్డి దగ్గర పోతే ఒక గ్రూప్ రాజశేఖర రెడ్డి. మాకు ఇదంతా అవుతుంది. మా అన్నది ఏమన్నా ఉంటే చెప్పు, మా అన్న చరిత్ర చెప్పి. ఇదంతా రాజశేఖర రెడ్డి గారి స్టోరీ. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు పులే ముఖ్యమంత్రి అయినాడు. ఈయనకు అప్పుడప్పుడే గుట్ట మీద మా అందరికి బాగా తెలిసిన వ్యక్తి ఎరికెల మహేష్, ఎస్టీ. అప్పుడు మర్డర్ జరిగింది, చెప్పు సార్. నగరిగుట్ట మీద ఆ ప్రాంతంలో బాగా మంచి ప్రజాదరణ. ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది. అప్పుడు ఈయనంతా బెంగళూరు పేసుడు. అవును, అంతా బెంగళూరే. మేమంతా అప్పుడు బెంగళూరులో కూర్చొని ఎం కృష్ణ పక్కన కూర్చొని పెట్టుకొని అక్క చేయని కబ్జా లేదు, బెదిరించండి, రియల్ ఎస్టేట్ రోడ్ లేడు, బిల్డర్లు బెదిరియటమే. మరి అదేవిధంగా ఎక్కడైనా సరే మాకు సంబంధించి మా కన్ను పడింది ఏదైనా మనకి ఇది కావాలనుకుంటే దాన్ని తీసుకొని వచ్చి అనుభవించినటువంటి రోజులు కూడా ఉన్నాయని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. వాస్తవం ఇది అధ్యక్ష. చెప్పండి, ఏదైనా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కనపడింది, మనకు ఆ భూమి కావాలా, దాన్ని అనుభవించడమే, దాన్ని తీసుకోవడమే. దాన్ని ఎవడైనా ఏమైనా అడ్డమైతే మళ్ళీ జరుగుతూ ఉన్నింది. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నేను బెంగళూరుకి పోయి వచ్చేటప్పటికి ఎరికెల మహేష్ గారిని చంపుతారా లేదా అని అల్టిమేటం ఇచ్చిపోతే అంతే ఇచ్చా. ఇప్పుడు ఏదైనా సరే నేను బెంగళూరు పోయి వచ్చేసరికి వాడు అయిపోవాలి కథం. నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏమైతుంది బెయిండి అని చెప్పుంటాడో ఇమ్మీడియట్ గా ఎరికెల మహేష్ ను దేవిరెడ్డి శంకర్ రెడ్డి ద్వారా అది చంపేయడం జరిగింది. అయిపోయి అన్న ఆదేశం ఇచ్చినాడు, దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఇంకా ఉన్నాడు ఇంకొక ఆయన బెంగళూరులోనే ఉంటాడు, ఆయన పెద్దగా బయటికి రాళ్లే. చెప్పండి సార్. దాని తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, మీరు చూసే జగన్మోహన్ రెడ్డి, మాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా. మనస్తత్వం ఏంటో చెప్పండి సార్. ఆ ఎరికెల మహేష్ అనే అతన్ని చంపిన తర్వాత మళ్ళీ 6 నెలలకు 9 నెలలకు ఆ మహేష్ వాళ్ళ తమ్ముని కొడుకు ఉదయని 19 years, అవును పిల్లడు, ఫ్రెండ్ సాకి రామాంజలని 20 years. వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది, మా పెదనాయన చంపిన వాళ్ళని మేము చంపుతామని వాళ్ళని అన్నట్టు ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళని కూడా మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సరే, ఏదైతే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో అనుమానితునిగా చనిపోయిన కోవిడ్ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజే దేవిరెడ్డి శంకర్ రెడ్డి అతనితో కోర్టు ఆపరేషన్ చేసి ఆ ఉదయ్ అనే అబ్బాయిని రామాజంలో వేరే వాళ్ళ ద్వారా కోవిడ్ గంగాధర్ ద్వారా పిలిపించి వాళ్ళకి బీర్లో టాబ్లెట్లు వేసి బీర్ దాపి వాళ్ళు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయినారు. ఆ టయానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాలెడ్జ్ లేకుండా పులివెందులకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఉండగానే ఇది చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తో మళ్ళా చెప్పకుండా చేశారంటారని వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని జగన్మోహన్ రెడ్డి పాస్ చేశారు. ఓకే, నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చా, మేము ఇట్లా పని పెట్టుకుని వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయినారు, మేము వాళ్ళిద్దరిని వేసేయాలా, నువ్వు ఎందుకు వచ్చా అంటే ఇట్లా చేసినారు ఉండండి, మేము పోయినంత వరకు చేయదండి, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకనే చేయండి అని చెప్పి యాక్చువల్ గా ఆ రోజు ఇడుపులపాయలో నైట్ హాల్ట్ ప్రోగ్రామ్ అది క్యాన్సిల్ చేసాం. ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని బెంగళూరుకి పోయి మళ్ళీ బెంగళూరులో ఉన్న ఇబ్బంది అని బెంగళూరు ఎయిర్పోర్ట్ కి పోయి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను టేకాఫ్ అయిన తర్వాత మీరు చేయండి, మీ టయానికి నేను జర్నీలో ఉండాలా, నాకు ఎల్బీ కావాలని చెప్పి నేను ఢిల్లీకి పోయి టేకాఫ్ అయ్యి సమాచారం వస్తానే టేకాఫ్ అయినానని. ఇక్కడ వీళ్ళు ఆ ఇద్దరు అబ్బాయిలను మనిషిని మర్డర్ చేయొచ్చు, ఇది కసి ఉంటేనో ఏదో జరుగుతుంటాయి. కానీ అతడు సినిమాలో చెప్తాడు ఆ మర్డర్ ఎంత వైలెంట్ గా ఉండాలని. టైప్ లో ఇద్దరు పిల్లలను 2 గొంతులు కోసి సపరేట్ గా మొండెం ఒకటి తల ఒక చోట మొండెం ఒక చోట పెట్టి, అంటే తల ఒక చోట మొండెం ఒక చోట పెట్టారు, గొంతులు కోసారు. 19 సంవత్సరాలు ఒకటికి 20 సంవత్సరాలు ఒకటికి పిల్లకాయల్ని, అంటే వాళ్ళ పెదనాయాన్ని చంపి ఓకే అయిపోయింది, దానికైతే అయిపోయింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని చంపేశాం. మరి చంపేశాక మమ్మల్ని చంపుతామని చెప్పి ఆ పిల్లోళ్ళు అంటే 19 ఏళ్ళోడు 20 ఏళ్ళోడు కూడా ఇద్దరు అంటే మరి వాళ్ళు అంటే మమ్మల్ని ఏం చేయాలని వాళ్ళు మేము కాముగా ఉంటే. నమస్కారం.